విజయవాడలో వైఎస్ఆర్సీపీ దీక్ష శిబిరంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా దాడిపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. మల్లాది విష్ణు అమాయకుడైన బ్రాహ్మణుడు కాబట్టి టెంట్ మీదకు వెళ్లి దాడి చేశాడని, బోండా ఉమాకు దమ్ముంటే కృష్ణలంకలో దేవినేని అవినాష్ టెంట్ జోలికి ఎందుకు పోలేదని ఆయన నిలదీశారు. డీఎస్సీ అక్రమాలపై నిరసనగా కృష్ణా జిల్లా పామరులో రెండో రోజు జరిగిన వైఎస్ఆర్సీపీ దీక్షలో పేర్ని నాని పాల్గొన్నారు. కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షకు సంఘీభావం తెలిపారు. ఆడవాళ్ళని చెరబడితే మూత్రం ఉంటే షామ్యానా మీద పైనుంచి మూత్రం పోస్తే మీరేమవుతారు? రాక్షసి జాతి కింద అవుతారు కదా. మీరందరూ తెలుగుదేశం వాళ్ళు ఏమనాలి? ఇప్పుడు మీరందరూ కూడా వాళ్ళ చుట్టాలే కదా. మరి రాక్షసుల చుట్టాల్లో కనబడుతున్నారు కదా. లేదా రాక్షసుల జాతి అంతరించిపోతే మళ్ళీ ఇక్కడ మీరు మీలాగా అవతరించారే మీరందరూ? ఈ పాపాలేంటి, తప్పుడు పనులేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లు వాళ్ళని పంపిస్తున్నటువంటి నారా లోకేష్ నాయుడు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హెచ్చరిక చేస్తున్నాం. మీరు మొత్తం పోసినంత మాత్రాన్ని టెంట్ మీద టెంట్ పడేసి ఒక బ్రాహ్మణోత్తముని, మాజీ శాసనసభ్యుడిని మీరు అవమానం చేసినంత మాత్రాన, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆడవాళ్ళని చెరబెట్టినంత మాత్రాన ఎవరికి ధైర్యం తగ్గేది లేదు. ఇవాళ టెంట్ వేసి మళ్ళీ ఇవాళ కూర్చొని మాట్లాడుతున్నాడు. మళ్ళీ వెళ్ళి ఇవాళ బొండమ్మ చెప్తా, మళ్ళీ మళ్ళా తీసుకుంటూ టెంట్ వేసాడు కదా, ఇల్లు ఒకసారి మళ్ళీ ఇల్లు వెళ్ళగలవా అని అడుగుతున్నాను. అలాగే ఇక్కడ కూడా ఇంకోటి కూడా చెప్తున్నాం. ఈ టీచర్ల ఉద్యోగాల్ని అమ్ముకున్నటువంటి, బజార్లో బేరానికి పెట్టి తెగనమ్మినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు రాజీనామాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద సిబిఐకి విచారణకి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాలని చెప్పని క్యాబినెట్లో తీర్మానం చేసి పంపించాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తూ, ఈ పాపాలని ఖచ్చితంగా చివరి వరకు మీరు అధికారంలోంచి కూలబడే వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.